చాలా మంది దగ్గర నుంచి నాకు పర్సనల్‌గా వస్తున్న ఒక క్వెషన్ అండి. మొక్కలకి నేను చాలా వీడియోస్‌లో కిచెన్ వేస్ట్ మాత్రమే ఇస్తానండి. కిచెన్ వేస్టే నేను ఎక్కువగా ఇస్తానని చెప్తున్నాను కదా! సో, కిచెన్ వేస్ట్ అంటే ఏమేమి ఇస్తారు? ఈరోజు పొద్దుట లేచినప్పటి నుంచి ఏదైతే వేస్ట్ వచ్చిందో అంతా విడివిడిగా పెట్టాను. సో, ఒకసారి చూపిచ్చి ఎలాంటి వేస్ట్‌ని నేను మొక్కలకి ఇస్తానో నేను మీకు చూపిస్తాను. ఇది పురుగులు పట్టేసిన గోధుమ పిండి ఇంకా వాడడానికి పనికిరాదు కదా! మొక్కల కోసం వాడతాను. ఇది బియ్యం కడిగిన నీళ్ళు. ఇది నేను కుక్కర్‌లో వండనండి అన్నం. వారుస్తాను. గంజొస్తుంది కదా! అది మాట. ఆరెంజ్ అన్సాల్టెడ్ పిస్తా మాట. వాటి నుంచి వచ్చిన షెల్స్. మనకి పూజ దగ్గర వాడిపోయిన పువ్వులు, వంకాయ తొడుములు, చిక్కుడుకాయ పైన తోళ్ళు, ఆనియన్, బనానా, పప్పు కడిగి నీళ్ళు, ఎగ్ షెల్స్ ఇవి కూడా నేను యాజ్ టీజ్‌గా ఇలాగే వేసేస్తాను. ఏమి క్రష్ చేయను. క్రష్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే నాకు అదంతా పని కింద అనిపిస్తుంది. యాజ్ టీజ్ వేసేస్తాను. నేనేవి కూడా కట్ చేసి వేయనండి. యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తాను. కొంచెం మంది అడుగుతున్నారు కట్ చేసి వేస్తారా అని. లేదండి. కట్ చేసేస్తే మంచిదే త్వరగా అవుతుంది. కాకపోతే నాకు ఎక్కువ పని పెట్టుకోవడం ఇష్టం ఉండదు. నేను చేయలేనంత. సో, ఎంతవరకు చేసుకోగలనో అంతే. ఎండుమిరపకాయ తొడిమలు, వెల్లుల్లిపాయ తుక్కు, ఈ చిక్కుడుకాయ వండినప్పుడు ఉడకబెట్టిన నీళ్ళు మాట. ఉప్పు వేయకుండా ఉడకబెట్టినయి. అది ఉప్పేస్తే పనికిరాదు. అందుకని ఉప్పు వేయకుండా ఉడకబెడతాను. ఇది ఈరోజు పొద్దున్న నేను జ్యూస్ చేశాను. జ్యూస్ చేసినప్పుడు మనకి జారంతా జ్యూస్ అంటుకుంటుంది కదా! సో, కడిగేసాక నీళ్ళొస్తాయి. ఇందులో నీళ్ళు వేశాను. వంపేయకుండా మీకు చూపిద్దామని ఉంచా. ఇది కూడా వేస్ట్ చేయను. ఇదేంటంటే ఇంకా పెరుగు అయిపోయింది. గిన్నెని మనం వాష్‌కేసేస్తాం కదా! సో, ఇది కూడా కొంచెం నీళ్ళేసేసి నీట్‌గా చేసేసి వస్తుంది. సో, పెరుగు చాలా మంచిది. అది పుల్లగా అయితే ఇంకా చాలా మంచిదనమాట. ఇది పాలు కాచాక వచ్చిన మీగడ. నేను పాల్లోకి మీగడ వాడనండి. టీ, కాఫీ తాగే అలవాటు ఉంటే ఆ వేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది ఇంట్లో పాడైపోయింది పసుపు. ఇది కూడా ఏంటంటే నేను ఒకటేసారి వేయకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెం వేస్తానమాట. కొంచెం మొక్కలకి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందని. ఇది పాలు కాచిన గిన్నె అండి. ఇందులో ఏమీ లేదు. ఇక్కడ కొద్దిగా పాలుంటే ఇందులో కూడా నీళ్ళేసి అది కడిగేసి వేసేస్తానమాట ఆ కంపోస్టింగ్ దాంట్లో. అది ఇది అని ఏం మినహాయింపు లేదండి. ఉప్పు వేయంది నేను పాటించేది. ఏదైనా సరే తినేది అంటే వండకుండా ఉన్నది ఏదైనా అంటే ఇప్పుడు గంజి వండిందే కానీ పర్వాలేదు మంచిది అది. ఇంకా ఎప్పుడైనా పాలు, టీ, కాఫీ మిగిలిపోయినా అది మనం షుగర్ తోటే చేస్తాం. బెల్లం నీళ్ళు మంచిదే ఎర్త్ వార్మ్స్ వస్తాయి. సో, అలాంటిది కూడా వేసేస్తాను. సాల్ట్ వేయిందైతే యూజ్ చేస్తాను. ఇంకా మనకి కూరగాయలు పాడైపోయినా, పళ్ళు అలా ఆకుకూరలు ఏదైనా సరే వేయొచ్చు. మనకేంటంటే మొక్కలకి ఎన్‌పీకే కావాలండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ 3 కావాలి. సో, మనం కిచెన్ వేస్ట్‌లో ఏదైతే ఇవన్నీ కవర్ అయిపోతాయి. మనకు తెలియకపోవచ్చు. ఇందులో నైట్రోజన్ ఉంటది, ఇందులో పొటాషియం ఉంటది. మనకు తెలియకపోవచ్చు. కానీ ఇవన్నీ మనం కలిపి వేసేస్తాం. ఎక్కువ తక్కువ ఉన్నా పర్వాలేదు. అన్నీ కలిపి వేసేస్తాం కదా! సో, అదే మొక్కకి మంచిది.